నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. ఈరోజు ధర్మరక్షణ సభ అని చెప్పేసి బాలాపూర్‌లో నిర్వహించడం జరిగింది. ఎవరైతే బంగ్లాదేశీలు, రోహింగ్యాలు తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మన రాష్ట్రంలో ఉన్న పథకాలు గావచ్చు, ఇంకేమన్నా గావచ్చు వాళ్ళకెళ్తున్నాయి. ఇక్కడున్న ప్రజలకి రావట్లేదు అని చెప్పేసైతే ఈ సభనైతే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడికొచ్చిన వాళ్ళున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి అండి. సభ చూస్తున్నాం కిక్కిరిసిపోయిందనేసే చెప్పుకోవాలి. మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం ఏమంటారు? ఈ సభను మీరే చెప్పారు. చాలా కిక్కిరిసిపోయిందని చెప్పేశారు. సంతోషం. ఎందుకంటే మీలాగా ఓపెన్ అప్ అయ్యి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పట్లో. మీరు చెప్పారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశ్యము హిందూ ధర్మ రక్షణ సభ. దాంట్లోనే పేరులోనే ఉంది. హిందువులను వారికి వాళ్ళు రక్షించుకోవటము. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్లేస్‌లో ఎందుకు పెట్టారు అనంటే బంగ్లాదేశీయులైతేనేమి, అట్లాగే రోహింగ్యాలైతేనేమి, ముస్లిం రోహింగ్యాలైతేనేమి ఇక్కడ బాలాపూర్‌లో వచ్చి ఒక 50% మొత్తం వాళ్ళే ఆక్యుపై చేసి అందరి బిజినెస్‌లను దెబ్బకొడుతున్నారు. అట్లాగే హిందువుల యొక్క ఆడపడుచులను వాళ్ళని చెరబట్టడం గానీ, వాళ్ళ యొక్క బిజినెస్‌లను దెబ్బ కొట్టడమే అయితేనేమి, ఆలయాల మీద దాడులు చేయడం అయితేనేమి, మహిళలను ఒంటరిగా ఉన్న మహిళలను వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని చంపడం అయితేనేమి, అకృత్యాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళని అరికట్టాలంటే ఏం చేయాలి? అందువల్ల ఈ ముఖ్య ఉద్దేశ్యం ఏంది అనంటే, ఇక్కడ హిందువులము తెలంగాణలో ఉన్నటువంటి హిందువులం అందరము కూడా ఒక పిలుపుని తీసుకొని ఇవాళ ఇక్కడ బాలాపూర్‌లో మేమందరము కలిసి ఈ జాగో ముస్లిం అనేటువంటి పేరుతో వాళ్ళని తరిమి కొట్టాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని మేము ముందుకెళ్ళడానికి ఇక్కడ శంకుస్థాపన చేశాము. మీరే చూస్తున్నారు. వేలాదిగా ఇక్కడ హిందువులు తరలి వచ్చారు. అంటే క్రౌడ్ ఎలా ఉంది? వాళ్ళ మనసులో ఏ విధంగా ఉన్నదో మీరే చూస్తున్నారు. ముఖ్యంగా దీనికి ఈ సభకు గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. మనం హైకోర్ట్ నుంచి అయితే పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తున్నారు గవర్నమెంట్‌ని మీరు? ఇప్పుడు గవర్నమెంట్ నిన్న మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పాడు. దాంట్లోనే తెలిసిపోతుంది. నువ్వేమో పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి అన్నావు. సో, గవర్నమెంట్ నీ చేతిలో పెట్టుకున్నావు. అటువంటిది మేమేం చేశాము? హైకోర్ట్‌కెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. అంటే ధర్మాన్ని రక్షించుకోవడానికి మాకు మేమే నడుము కట్టుకొని హైకోర్ట్‌కెళ్ళి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. నీ పర్మిషన్ అవసరం లేదు. హిందువులు గనక ఒక్కసారి నడుము కట్టుకొని ముందుకొచ్చారంటే ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళని కనుక ఆపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఎవ్వరూ లేరు. ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ గవర్నమెంట్ కూడా. మీరు ఎంతవరకు ఆపగలుగుతారు? ఈ 140,00,00,000 జనాభాలో ఉన్నటువంటి భారతదేశంలో హిందువులు గనక ఒక్కసారి బయటకొచ్చారంటే వాళ్ళ ఆక్రోశాలను, వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళని ఎవ్వరు భరించలేరు. అందువల్ల ఇప్పటికైనా గవర్నమెంట్ మేలుకొని ఇంక మీదట ఎవరైతే ముస్లిం రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే బాధ్యత ఏదైతే ఇప్పటికైనా తీసుకున్నారా సరాసరి, లేదా ఇది కంటిన్యూగా ఇట్లాగే జరుగుతూనే ఉంటుంది. ఆలయాల దాడులు మనం చూస్తూనే ఉన్నాం. పురాణాపులు గావచ్చు, ఇవి గావచ్చు, ఏదో ఒక చోట ఏదో రకంగా జరుగుతుంది. దానిపైన మీరు ఏ రకంగా చెప్తున్నారు ముస్లిమ్స్? ఇక్కడ ముస్లిమ్స్ అనేవాళ్ళు దొంగ దెబ్బ తీస్తున్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ నైట్ టైమ్స్ వచ్చి, రాత్రుళ్ళు వచ్చి ఆలయాల మీద, గుడ్ల మీద దాడి చేయడము చాలా హేయకరమైన విషయం. ఇది చాలా సిగ్గుచేటు. మేము గనక ఒక పిలుపునిచ్చామంటే, హిందువుల్లారా మీరు ఒక్కసారి బయటికి రండి. మీరు గనక మేల్కొనకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి నేను గనక ఒక్క పిలుపునిచ్చినట్లయితే మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీనికి నాంది ఈ సభనే ముఖ్యంగా. ఇంకొకటి ఆలయాల మీద దాడులనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనం భారతదేశంలో పుట్టి భారతీయులమై ఉండి మన భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్లుంది వీళ్ళ వ్యవహారం. అందువల్ల ముస్లిమ్స్‌కు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిఫలాలను అందుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి పథకాలు అందుకుంటూ మీరు భారతదేశానికి కీడు చేయదలుచుకున్నారు. భారతదేశాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వము. హిందువులం మేము ఏదైతే ఉందో 80% ఉన్నటువంటి వాళ్ళము మేము గనక ఒక్కసారి తలుచుకుంటే మీరు గాల్లో ఎగిరిపోతారు. గాలి రేణువులు ఎట్లాగ ఎగిరిపోతారో మీరు అట్లాగే ఎగిరిపోతారు. ఇంకొక లవ్ జిహాద్ ఏదైతే ముస్లిమ్స్ అబ్బాయిలు అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం, తర్వాత ముస్లింలకి కన్వర్ట్ చేయడం, ఇవి కూడా తరచుగా జరుగుతున్నాయి. చాలా మంది అమ్మాయిలు కూడా బయటికి రావడం జరిగింది. దాని విషయంలో మీరేం మాట్లాడతారు? వాళ్ళకి ముస్లిమ్స్ అనేవాళ్ళు ఇక్కడ భారతదేశానికి వచ్చి బ్రతకలేక దీన్ని లవ్ జిహాద్‌ని టార్గెట్‌గా చేసుకున్నారు. వాళ్ళకి ఇన్‌కమ్ సోర్సెస్ లేవు. ఇంకొక ముఖ్య విషయం ఏందంటే
వీళ్ళు లవ్ జిహాద్ కేసులో ఒక ప్యాకేజ్ లాగా పెట్టుకున్నారు. ఆ ప్యాకేజ్ ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ మహిళల్ని గనక లవ్ జిహాద్‌లో దింపినట్లయితే వాళ్ళకొక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. సో, ఇది మనం అసలు ఎక్కడున్నామో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఒకవేళ ఇన్‌కేస్ ఏదైనా ఇటువంటి దొంగ దెబ్బ తీయాలి అనంటే, మీరు ఆలోచించుకోవాలి. ముందు ముందు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకోవాలి. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా ఆ మెసేజ్ గూడా మేము ఇవ్వదలుచుకున్నాము. హిజాబ్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ తీసుకుంటే, కొన్ని కాలేజెస్ తీసుకుంటే, వాళ్ళు మతపరమైనటువంటి ఆచారాలు వాళ్ళైతే పాటిస్తున్నారు. మరి స్కూల్స్ వాళ్ళు గానీ, కాలేజెస్ వాళ్ళు గానీ, వాళ్ళకైతే మతపరమైనటువంటి ఆచారాలు కొనసాగించడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు. మరి హిందువులకెందుకు మీరు పర్మిషన్ ఇవ్వట్లేదు? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అయ్యప్ప మాల ధారణ చేసినటువంటి పిల్లలకి ఏదైతే ఉందో, మీరు వాళ్ళ వేషధారణలో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అదే ముస్లిమ్స్ హిజాబ్ ధరించి వాళ్ళు స్కూల్స్‌లే, కాలేజీకెళ్తున్నారు. మరి ఎందుకట్లాగా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకిట్లా జేస్తున్నారు? ఎవరికి భయపడి ఇట్లా జేస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డిని జూసి మీరు ఇవంతా రెచ్చిపోతున్నారా? ఈ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలే ఉంటది. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఆల్రెడీ జనాల్లోకి తెలుస్తూనే ఉంది. జనాలు బయటికొచ్చి చీకొడుతున్నారు. వాళ్ళు బయటికొచ్చి ఎట్లాగా రెస్పాండ్ ఉందో మీరు గూడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు హిందూ ఆలయాలపైన మనం చూస్తూనే ఉన్నాం దాడిని. దానికి సంబంధించి మీరు గట్టిగా ఎలా వార్నింగ్ ఇస్తారు? ఇలాంటివి తరచుగా మళ్ళీ జరగకుండా, రిపీట్ గాకుండా ఉండాలంటే మీరు ఏ రకంగా వార్నింగ్ ఇస్తారు? అందుకే ఇవాళ మేము 5,000 మందితోటి ధర్మ రక్షణ సభ ఇవాళ ఏర్పాటు చేసింది. ఈ మెసేజ్ ఏదైతే ఉందో, ఈ క్రౌడ్ ఏదైతే ఉందో, ఈ హిందూ జనాలు ఏవైతే ఉన్నారో, వాళ్ళను చూసి వాళ్ళు బెదిరిపోయి ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోవడానికి చాలా దగ్గరలోనే ఉన్నారు. ఆల్రెడీ చాలామంది తట్టా బుట్టా సర్దుకొని బయటికెళ్ళిపోతున్నారు గూడా. వాళ్ళకి ఎంత ధైర్యం లేనిది ఇవాళ బాలాపూర్‌లో రోహింగ్యాలొచ్చి ఇక్కడ అడుగుపెట్టి అన్ని బిజినెస్‌లను దెబ్బగొడుతున్నారు. అంటే ఎవరిని చూసుకొని మీకు ఈ ధైర్యము? ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంటే మీకొక 3 సంవత్సరాలుంటుంది. దాని తర్వాత రాబోయే ప్రభుత్వము కంపల్సరీగా బీజేపీనే ఉంటుంది. అది మిమ్మల్ని తరిమి కొడుతుంది. ఖబర్దార్ హిందూ, ముస్లిం హిందువులు ఏదైతే ఉన్నారో ఇప్పటికైనా మేల్కోండి కనీసము. ఇంకోటి ముస్లిమ్స్ చాలా మట్టుకు వాళ్ళు లవ్ జిహాద్ కేసెస్ అయితేనేమి, ఇలాంటి వాటల్లో మహిళల్ని ట్రాప్ చేసి మీరు వాడుకుంటున్నారు. అది చాలా హేయమైన ఇది అన్నమాట. డైరెక్ట్‌గా ఎదుర్కోలేక మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. మీకు దూరంగా పంపించేటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది. దీన్ని చూసైనా నేర్చుకోండి. ఇప్పటికైనా కూడా మీరు వెళ్ళిపోకపోతే పరిణామాలు చాలా 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 అనుభవించాల్సొస్తుంది. రైట్, చూసారు గదా! ఏదేమైనా గూడా ఈ సభ ప్రారంభం మాత్రమే అని జెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సభతోటి రోహింగ్యాలు గావచ్చు, బంగ్లాదేశీయులు గావచ్చు వెళ్ళిపోయే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి. వాళ్ళని తరిమి కొట్టేదాకా మేము ఊరుకోబోము అనేసి చాలా ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము మైలార్దేవపల్లి నుండి వచ్చామండి. లక్ష్మి అండి. సో ఎట్లుంది సభ, ఎట్లా అనిపిస్తుంది? చాలా మరి తిరిగి వెళ్ళిపోతారా అనుకుంటున్నారా? ఆ? తిరిగి వెళ్ళిపోతారా అనుకుంటున్నారా? వెళ్ళిపోతామంటే మొత్తం వినేదాకా ఉంటాము. ఎందుకంటే మన హిందూ రోహింగ్యాలు తిరిగి వెళ్ళిపోతారని వెళ్ళిపోతారు. తప్పకుండా వెళ్ళిపోతారండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి వచ్చిన పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవడానికే కదా ఇదంతా సభ ఏర్పాటు చేసింది. మన హిందువుల ఐక్యత ఒకేలాగా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు అందరూ కూడా నిజంగా పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. హిందువుల ఐక్యత ఎలా ఉంటది అనేది ఈ సభ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. హిందూ ఆరాధన పైన తరచుగా దాడులు జరుగుతున్నాయి. అమ్మవార్లని లేకపోవడం కావచ్చు, వేరే దగ్గర పెట్టడం కావచ్చు. అయితే హిందువుల ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం వలన ఇంకెక్కువ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఇంకెక్కువ దాడులు జరగడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు ఇంతగానం లేకున్నా వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే ఇలా హిందువుల మీద దాడులు జరుగుతుంది. మనలో ఐక్యత లేవనందు వల్లనే ఈ దాడులు అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తుండొచ్చు? ఒక రోహింగ్యాలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు స్టే చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు అంటే ఎవరైనా మన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎలక్షన్ కోసము సపోర్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే హిందువుల మీద వాళ్ళకు ఏదన్నా జరిగినా కూడా ఎలా ఊరికొస్తారంటే, ఒక్కరికి ఏమన్నా అయిందంటే ఒక బస్సు కానీ ఒక ఆటో అయినా దాడి జరిగిందంటే వాళ్ళు ఐక్యతగా ఊరికొస్తారు. కానీ మన హిందువులది అట్లా ఐక్యత లేదు కాబట్టి ఇట్లా వాళ్ళు రావడం, చొరబడి జరగడం, మన దగ్గరికి మన దాంట్లో మనకే మేము మీకు సపోర్ట్ చేస్తాము, మా దాంట్లో ఐక్యతగా ఉంది, మీరు రావాలి మా దాంట్లోకి అనేది మోటివేషన్ చేస్తాడు. మన దాంట్లో మీ సైడ్ అక్కడ సైడ్ ఉంటారా రోహింగ్యా? ఉన్నారు ఉన్నారు
పెట్టింది మీ సైడ్ ఉన్న వాళ్ళు. అంటే అంతగానం లేదు, ఎందుకంటే మేము కూడా బాగా చేస్తూ ఉన్నాం కదా. మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి మాత్రం లేదండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి ఉన్న వాళ్ళు మాత్రం లేరు. మన తెలుగు హిందువులు ఉన్నా కూడా, ముస్లిం వాళ్ళు ఉన్నా కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీది మీది మాది మాది అనేది ఎవరి మతం వాళ్ళది అనేది ఉద్దేశంతో కూడా చాలా మంది ఉన్నారు. అట్లా వాళ్ళను అందరినీ అనలేము, ఎందుకంటే కొంతమంది మాత్రము తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రము నాకు సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా అల్లకల్లోలు సృష్టించి వాళ్ళ అన్ని ఏర్పడడం. ఒక్కరు వచ్చి 10 మందిని ఒక్కరే వస్తారండి, కానీ వాళ్ళ దాంట్లో అందరు ఒక 10 మంది కాదు 100 మందిని తీసుకొని వస్తారండి. ఒక్కరు వచ్చి 100 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ గ్యాదర్ చేస్తారు. మనం చాలా మంది ముస్లిమ్స్ మన హిందూ అమ్మాయిలని ప్రేమించి మోసం చేయడం, పెళ్లి చేసుకొని ఇది జరుగుతుందండి, ఇది కరెక్ట్. మోసం చేయడము, తర్వాత మా దాంట్లోకి రండి, మేము సపోర్ట్ చేస్తాము చెప్పడము, మా మతంలో చేరండి, మీకు ఐక్యతగా ఉంటాము, మీ దగ్గర ఏం జరగదు, మా దగ్గరికి రండి అనేది వాళ్ళు ప్రేరేపించడము జరుగుతుంది. వాళ్ళని మతం మార్పిడి కూడా జరుగుతుందండి. మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు ఇలాంటి తరచుగా జరగకుండా? చేయకూడదు, ఎందుకంటే హిందువులం కాబట్టి మనము దానికి సపోర్ట్ చేయము. ఎందుకంటే అందరూ ఐక్యతగా ఉండాలి. మన దాడులు జరగకుండా, ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువుల మీద దాడులు జరగకుండా చూడాలనేది మన ఈ ఐక్యత వేదిక కాబట్టి దీని గురించి అందరూ కూడా అవగాహన కలిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు ఇందిరా రాజిరెడ్డి. మేము మణికొండ, మాది బాలాపూర్ గణేష్ ఉంది ఇక్కడ ఫేమస్. ఇక్కడ రోహింగ్యాలు కూడా అట్లనే ఉన్నారు. దగ్గర దగ్గర 60,000 అన్నారు, 1,00,000 పైన ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళను ఎట్లయితే ఇక్కడ నుంచి వెలగొట్టాలనే ఉద్దేశంతో ఈ పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ ఉత్సవ సమితి, అట్లనే బీజేపీ, ఇంకా మిగతా పార్టీ వాళ్ళు మాకు తెలియదు, కానీ మేము మాత్రం ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం ఈ సభకి వచ్చినాం. ఈ సభ కూడా విజయవంతము అయ్యింది. ఆల్రెడీ ఎంఐఎం గుండెల రైళ్లు పరిగెడుతున్నాయి ఆయనకు. ఇక ఆయన ఏమనుకుంటున్నాడంటే, అరే నా నాశనానికి రావణాసురుడు ఎట్లయితే దీపావళికి రావణాసురుడిని ఎట్లా చంపిరో అట్లా ఇప్పుడు మహిళలు కూడా బాగా భారీ ఎత్తున వచ్చిర్రు. ఈ ధర్మరక్షణ సభ అంటే ధర్మం గురించి ఆయనకు తెలియదు కాబట్టి ఈ రోహింగ్యాలను 2011 నుంచి ఈ రోహింగ్యాలను నడుపుతున్నారు. ఈ భారతదేశం గడ్డ మీద వీళ్ళని ఎట్లయితే నాశనం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఎందుకంటే మన హిందూ ధర్మం అంటేనే ఒక బ్రాండ్ అంటేనే మన అమ్మవారు కొలువు తీరున్నది ఇది ఈ గడ్డ కాబట్టి భారతదేశం ఎప్పటికైనా కూడా ముక్కలు చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది ముక్కలు కాదు. అమ్మవారు అంటున్నారు. అసలు అమ్మవారికి రక్షణ ఉందా మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో? అందుకే భారత మాతను కానీ, ఇప్పుడు శివుని కానీ వాళ్ళు రాత్రిపూట ఎదురుగా వచ్చి కొట్లాడక రాత్రిపూట గుళ్ళోకి వెళ్ళి గుళ్ళని నాశనం చేస్తున్నారు. కానీ అది కాదు, అది పద్ధతి కాదు. ఇందులో ఎక్కువ ఎంఐఎం ఉంది ఆల్రెడీ. ఆయనకు ఇంకా ఇప్పుడు ఈ జనాలను చూడంగానే ఆయనకు చాలా అయిపోయింది ఇప్పటివరకు అయితే. ఇంకా ముందు ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ సభ మాత్రమే, తర్వాత కాళికాదేవిలు అందరూ వచ్చి వాళ్ళను నాశనం చేయాలని ఈ సభ. సో ఆలయాల పైన దాడి చేసే వాళ్ళని మీరేమంటారు? వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఇదైతే స్టార్ట్ అయింది కదా, వాళ్ళకి ఇదే ఫస్ట్ నుంచి దాడి జరుగుతుందని వాళ్ళకి అర్థమైపోతుంది. రేపటి నుంచి ఇంకా ఏమేమి చేస్తారో ఇంకా తెలియదు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఇంత అయితే కాదు. వాళ్ళను ఏదో ఇడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, రేషన్ కార్డులు కానీ వాళ్ళకు వసతులు అన్నీ కల్పిస్తున్నారు, కానీ అవి ఎన్ని రోజులు ఉండవు. అన్నీ ఏరిపారేయడానికి ఇప్పుడు యోగి ఎట్లా ఉన్నాడో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక యోగి లాంటిది ఈ ధర్మంలో అవుతుంది. బాలాపూర్ ఈ ఉత్సవ కమిటీ కూడా ఏమి ఊరుకునే ఉద్దేశం లేదు, అందరు కలిసికట్టుగా చేస్తారు. సో ఇప్పుడు చాలా మంది మన హిందూ అమ్మాయిలని ముస్లింలు లవ్ జిహాదీ పేరిట మోసం చేయడం కావచ్చు, పెళ్లి చేసుకొని మోసం చేయడం కావచ్చు, వాళ్ళని మీరేం? లవ్ జిహాదులు అంటేనే అది ఇక వీళ్ళు కావాలని ఎట్లయితే ఈ ఆడపిల్లల్ని ఎట్లా అగత్యాలు చేయాలని చాలా చూస్తున్నారు. మన వాళ్ళు అందులో లొంగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక్క అమ్మాయి ఉన్న వాళ్ళు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని చూసి ఎరవేస్తున్నారు. మన హిందూ అమ్మాయిలు చాలా మాత్రం వాళ్ళ వలలో పడుతున్నారు. అట్లా కావద్దని చెప్పి
ఈ ఉద్దేశంతో ఈ ధర్మరక్షణ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పటి నుంచే మొత్తం కదులుతుంది. గడప గడపకు హిందూ అమ్మాయిలకు కూడా ఏందన్నది తెలుస్తుంది. కొంత మట్టుకు ఒక డాక్టర్నే చేసిర్రు, డాక్టర్ కూతుర్ని కూడా చేసిర్రు. అప్పుడు కూడా ధర్నాలు చేసింది బీజేపీ పార్టీ వచ్చి ధర్నాలు చేసింది. మిగతా అయితే ఏ పార్టీ కూడా రాలేదు. ఇప్పుడు హిందూ ధర్మం గురించి దేశ రక్షణ కోసం భారతమాతను ఎట్లా నాశనం చేయాలని వాళ్ళు ముక్కలుగా చేయాలనుకుంటారో కానీ ముక్కలు చేయకుండా వాళ్ళని ముక్కలుగా చేయడానికి కాళికా మాతలు పుడుతున్నారు. అమ్మాయిలకు కూడా రక్షణ కోసం వాళ్ళ కరాటే కానీ అన్నీ చేయించాలని ఇప్పటి నుంచే మేము అనుకుంటున్నాం. చిన్నపిల్లల నుంచి వాళ్ళ కరాటే కానీ బాక్సింగ్ అని అన్ని నేర్పించి వాళ్ళని అంటే అవి మళ్ళీ మనకి రక్షణ లేకుండా అవుతుంది అంటున్నారా నేర్పియాలి? అవును. అంటే ఇప్పుడు మన ఇంట్లో నుంచి కదులుతూనే కదా ఒక ఇల్లు బాగుపడుతూనే కదా 10 ఇల్లు బాగుపడేది. వీళ్ళు ఏమవుతుందంటే ముస్లింలు వాళ్ళకి ఏదైనా జరిగితే 10 మంది ఊరికొస్తున్నారు. మన హిందువులు రావట్లేదు. పోనీలే మనకి ఎందుకు అని చూస్తున్నారు. అట్లా కాకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండాలని ఈ సభ ద్వారా ఇప్పటి నుంచి మొదలవుతుందని నా యొక్క నమ్మకం.